ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నెక్స్ట్ మిథున రాశి తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఇక్కడ మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, పునరుసు 3 పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది. మిథున రాశి, మిథున లగ్నానికి మీ రాష్ట్రాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీ యొక్క తృతీయాధిపతి అయినటువంటి రవితో కలిసి సింహరాశిలో, అలాగే మీకు లాభాధిపతి దశమాధిపతి అయినటువంటి కేతువుతో కలిసి తృతీయంలో బుధాదిత్యయోగంతో ఉన్నాడు. చక్కగా మంచి విషయాల వైపు మోటివేట్ జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. చక్కగా జీవితం కొనసాగుతుంది. మంచి ఆలోచనలతోటి వ్యాపార రంగంలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తుండే వారికి కూడా ఇది మంచి ఆఫర్ ఈ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ రాశికి, మిథున రాశి వారికి 7వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకు యోగిస్తాడు. మాతృసౌఖ్యం లభిస్తుంది. చక్కగా మీ జీవితానికి వారి ప్రోద్బలం కూడా సహకరిస్తుంది కాబట్టి చక్కని జీవితాన్ని మీరు ఎంజాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు మీకు చాలా మంచి కళాత్మకమైనటువంటి విషయాలలో రాణింపు కాని వాళ్ళకి ఈ పీరియడ్లో గ్రోత్ దొరికే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, రసాయన వ్యవస్థ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇటు సైడ్ గణిత శాస్త్రం, ఇటు సైడ్ కూడా మోటివేట్ అవ్వడానికి మీకు ఈ పీరియడ్ గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా మీరు చేసే ప్రతి అడుగు ముందుకు పడుతుంది. తద్మూలకంగా ఎంతో ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు. అంటే ఇక్కడ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి భూ సంబంధమైన క్రయ విక్రయాలు తేల్చేస్తాడు. చక్కగా ఒక ముగింపు పలుకుతుంది. మీరు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్న వారికి, మిథున రాశి వారికి ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కుజదోషం అనేది కూడా కొంచెం ఆల్రెడీ జీవితంలో కుజదోషం ఉన్న వారికి, కన్యారాశి వారికి, మిథున రాశి వారికి మరలా ఈ గోచారంలో కుజుడు కూడా అదే 4th హౌస్ మీదకి వచ్చేసరికి కొంచెం విడాకులు తీసుకోవాలనుకోవడం, కొంచెం వివాహం కాకపోవడం, గొడవలు కావడం ఇలాంటి విషయాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోండి. మొత్తం చేయలేకపోయినా విష్ణు సహస్రనామంలో మనకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. మీది ఏ నక్షత్రంలో ఎన్నో పాదమో జాతకం మూలంగా తెలుసుకొని ఆ శ్లోకాన్ని మీరు 27 సార్లు స్మరించారంటే మీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తరిగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.